తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో చూపించడం లేదని, చేతకాని ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలందరికీ ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ నామమాత్రంగా నలుగురికి మాత్రమే ఇచ్చారన్నారు. ఎంతో మంది విద్యార్థులు చదువుకుని ఉద్యోగుల కోసం పరీక్షలు రాస్తే వాటిని రద్దు చేస్తారా? ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ మాటలే తప్ప చేతలు లేవు అని చెప్పారు. ఒక్క కుటుంబానికి, పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. భర్తలు చనిపోయిన వాళ్ళకు 4,000 పెన్షన్ రావట్లేదు. కళ్యాణ లక్ష్మి చెక్ కూడా ఏడాది కూడా రావట్లేదు. అన్నిటికంటే బాధ అనిపించే అంశం, ఆయన ఏది ఎప్పుడైనా పర్వాలేదు కానీ మాకు 100 మందికో 150 మందికో చిన్న చిన్న సంఘాలలో, చిన్న చిన్న గూడాలలో కూడా బెల్ట్ షాపులు పెట్టి మా భర్తలు తాగుబోతులుగా మార్చి మా కుటుంబాల్లో ఆ బెల్ట్ షాపులు పెట్టి మా మొత్తం గొప్పలే పొల్లేరైపోతున్నాయి. మా భర్తలు తాగి ఇంటికి వస్తే ఒక మూడు పెద్ద గ్రామాల్లో బెల్ట్ షాపులు, మహిళలు తిరిగేటువంటి పూల పక్క